ఏదో తీసుకుపోతే పర్వాలేదు, ఖాళీ చేతులు పోతే ఇబ్బంది, నరకం. మనతో పాటు అందరూ వచ్చేస్తే పర్వాలేదు, పిల్లలు ఉండిపోతారు, పిల్లలు ఉండిపోతారు, లేదా పిల్లలు వెళ్ళిపోతారు. బండిలో యాక్సిడెంట్ కేసులు. ఒక కుటుంబం యజమాని ఏదైనా అయిపోతే ఆ కుటుంబం యొక్క బాధలు, కష్టాలు ఎన్ని ఉంటాయని మేము చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడాను ఈ మధ్య కాలంలో ఫోన్లో మరీ ఎక్కువ మీ ఏరియాలో చూస్తున్నాను. నేను ఇక్కడే, నేను యాక్చువల్గా రాయలసీమ ఆఫీసర్, నేను గుంటూరు రేంజ్ ఆఫీసర్ కాదు, ఈ రేంజ్ ఆఫీసర్ని కాదు. నాకు డిఎస్పీ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను. నేను 2 ఏళ్ళ నుంచి ఎలక్షన్ ముందు వచ్చాను, ఇక్కడే ఉండిపోయినా. సో నేను గమనిస్తున్నా, ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా ఫోన్ ఇట్లా పెట్టుకొని మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు, అదే కూడి వచ్చిన వ్యక్తిలాగా. ప్రతి ఒక్కరు, అమ్మాయిలు కూడాను, ఈవెన్ వాళ్ళే తక్కువ కాదు, వాళ్ళు కూడా వాళ్ళ స్కూటీలో ఇట్లా పెట్టుకొని పోతూనే ఉంటారు. అదేం కర్మ, అదేం పాపమో, ఏమి ఇంపార్టెంట్ కాదో అర్థం కాదు, ఏమి ఉండదు ఆడ, కానీ అట్లే చేస్తున్నారు. నువ్వు పోతే పోతే, కానీ ముందర వచ్చాను చూద్దామంటే అనవసరంగా అది మళ్ళీ అయిపోతాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఆపరేట్ చేయండి. ఏమవుతుంది, ఒక 2 నిమిషాలు ఏం మాట్లాడకపోతే గొప్పలాంటికి పోతాయా? ఇవాళ బిజినెస్ మ్యాన్, ఏమైనా బిజినెస్ మ్యాన్, ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా? పక్కన పెట్టి ఒక 2 నిమిషాలు బండి మార్జిన్, రోడ్డు మార్జిన్ పక్కన పెట్టి మాట్లాడు, గంటలు తక్కువ. మళ్ళీ తాగి బండి తోలడం, అరే తాగు అలవాటు ఉంటే తాగు, బండి తోలేదు, బండి పక్కన